హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. లోకేష్ కనకరాజు తీసిన కూలీ సినిమా అయితే రిలీజ్ అయింది. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకొని కూడా సినిమాని ఇంతగా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. లోకేష్ కనకరాజు అంటే ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్తే సినిమా ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు. సత్యరాజు రజనీకాంత్ యొక్క బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడిగా చూపిస్తాడు. ఆ ప్రాణ స్నేహితుడు ఓపెనింగ్ సీన్తోనే అతను చనిపోయినట్టు చూపిస్తాడు. సత్యరాజ్ని చనిపోయినట్టు చూపిస్తాడు. రజనీకాంత్ ఇంకా సత్యరాజ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, రీజన్ ఏంటి అనే దాని మీద ఇంకా స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది. నాగార్జున వచ్చేసి ఆ క్యారెక్టర్కి సూట్ అవుతాడా లేదా అనేది తర్వాత సంగతి. నాగార్జున్ని అంత హైప్ ఇచ్చి లేపింది అయితే ఏం లేదు. నాగార్జున అయితే తన బెస్ట్ అయితే ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే ఈ సినిమా మొత్తం మీద రజనీకాంత్ కావచ్చు, నాగార్జున కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరికన్నా ఇంకో క్యారెక్టర్ అయితే బాగా పవర్ఫుల్ అనిపించింది భయ. మెయిన్ క్యారెక్టర్స్ని వదిలేసి దయాల్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, నాగార్జున కింద పనిచేస్తాడు. ఆ దయాల్ అనే క్యారెక్టర్ని పవర్ఫుల్గా చూపించాడు. ఆ దయాల్ క్యారెక్టరు ఆ పోర్ట్లో ఉన్నంత వరకు సినిమా పవర్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్టు ఆ ఒక్క కూలీ నాకు కావాలి, ఆ ఒక్క కూలీ ఎవరు అన్నప్పుడు ఆ ట్రైలర్లో ఒక హైప్స్ వస్తాయి. అక్కడి నుంచి రజనీకాంత్ వస్తాడు, రజనీకాంత్ ఇంక అక్కడి నుంచి యాక్షన్ మొదలవుతుంది అని. అదంతా ఏముండదు. రజనీకాంత్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది, మంచి యాక్షన్ సీన్స్ బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటాం. దయాల్ క్యారెక్టర్లో ఉన్నంత పవర్ఫుల్ నాగార్జునకు కూడా ఉండదు. యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవు. ఇంకపోతే రజనీకాంత్ వచ్చేసి యాక్షన్ సీన్స్ అప్పుడు కానీ, ఫైట్స్ అప్పుడు కానీ రజనీకాంత్లో ఎలాంటి మూమెంట్ ఉండదు భయ. రజనీకాంత్ అంతే నిలబడి ఫైట్ చేస్తాడు, ఎంతమందినైనా అంతే నిలబడి కొట్టేస్తాడు. లోకేష్ అన్న కొంచెం యాక్షన్ సీన్స్ నార్మల్గా పెడితే బాగుండేమో అనిపించింది నాకైతే. ఫ్లాష్ బ్యాక్లో ఫైట్స్ ఉంటాయి, రజనీకాంత్ ఆ బస్సులో యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అప్పుడు రజనీకాంత్ ఫేస్ ఏ ఉండదు, ఓన్లీ ఆ బీడీ తాగేటప్పుడు ఫేస్ మాత్రమే చూపిస్తారు. కనీసం ఆ ఫైట్స్ ఎప్పుడన్నా కొద్దిగా హీరోలో మూమెంట్స్ ఇస్తే బాగుండేమో అనిపించింది. నాగార్జున్ని ఎప్పుడు చూసినా డ్రింకర్గానే చూపిస్తాడు. అట్లీస్ట్ కొన్ని నార్మల్ ఫైట్స్ పెట్టినా బాగుండే అనిపించింది. సత్యరాజు వచ్చేసి సత్యరాజు ఇన్నోవేషను సినిమాలో ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ హైలైట్. మేబీ అలాంటి ఇన్నోవేషన్ ప్రజెంట్ జనరేషన్లో ఉంటే బాగుండేమో. నిజంగా ఫ్యాక్ట్ అన్నట్టు చూపించారు. క్రిమేషన్ని ఎలక్ట్రికల్గా ఎలా చేయొచ్చు అని. సినిమాలో రజనీ దేవా మ్యాన్షన్ అని ఒక హాస్టల్ని రన్ చేస్తాడు. ఆ హాస్టల్లో కొన్ని రూమ్స్లో రజనీతో పనిచేసినటువంటి కూలీలు, వీళ్ళంతా ఫ్లాష్ బ్యాక్లో కూలీలు, ఆ కూలీలందరూ అందులో ఉంటారు. ఉపేంద్ర క్యారెక్టర్ అయితే ఎందుకు ఉపేంద్రాని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, ఉపేంద్ర నిజంగా క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉందా అనేది తెలీదు. బట్ ఉపేంద్రాని ఫైట్స్ అప్పుడు రజనీకి ఇంక వల్ల కాదన్నప్పుడు ఆ ఫైట్స్ సీన్స్ని ఉపేంద్ర దించుతాడు. అప్పటి వరకు ఉపేంద్ర ఒక రూమ్లో డోర్ తీయడు, ఓపెన్ చేయడు, సైలెంట్గా ఉంటాడు, ఎవరికి కనిపించడు, బయటికి రాడు. అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉండాలి అన్నట్టుగా చూపిస్తాడు. ఈ స్మగ్లింగ్ వాచెస్ ఇదంతా అనేది ట్రైలర్లో చూపించిన అంత రేంజ్లో అయితే ఉండదు. నాగార్జునని మెయిన్ విలన్గా ఒక సిస్టమ్స్ ముందు చూపిస్తాడు, అదైతే నాగార్జునకి సెట్ అయినట్టుగా అనిపించలేదు నాకైతే. దయాల్ క్యారెక్టర్ మెయిన్ విలను. ఒక కామెడీ ఏంటంటే దయాల్ని ఫస్ట్ చనిపోయినప్పుడు బొందబెట్టి చంపేస్తారు. ఆ టైంలో మళ్ళీ దయాల్ లెగిసి వస్తాడు. లాస్ట్లో అది గుర్తుపెట్టుకుని రజనీకాంత్ ఒక పెద్ద వెల్ లాంటి తీసేసి దాంట్లో పోత పెట్టి క్లోజ్ చేసేస్తాడు. సినిమా క్లోజ్ అయిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా స్లోగా ఉన్నట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి ఇంకా స్లో అయింది. సినిమా ఓవరాల్గా అయితే నాకైతే యావరేజ్, బిలో యావరేజ్ అనిపించింది. శృతి హాసన్ డైలాగులు అట్లీస్ట్ లిప్ సింక్ కూడా అవ్వలేదు. ఒక డైలాగ్ కూడా లిప్ సింక్ ఉండదు. అట్లీస్ట్ ప్రీవియస్ మూవీస్లో అన్న లిప్ సింక్ ఉండేది. ఇప్పుడు అసలు ఈ సినిమా మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా లిప్ సింకే ఉండదు శృతి హాసన్కి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.